రేపు ఢిల్లీకి పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. రేపు ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులు, వాటికి కేంద్ర సాయంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సుల మేరకు పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. గతంలో భూములు కేటాయించిన 6 సంస్థలకు పలు సవరణలతో కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్తగా 7 సంస్థలకు రాజధానిలో 32 ఎకరాల భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ స్పేస్ పాలసీని ప్రకటించింది. 2025 నుంచి 5 ఏళ్ల పాటు అమల్లో ఉండేలా స్పేస్ పాలసీ మార్గదర్శకాలను తెలిపింది. అంతరిక్ష రంగంలో అభివృద్ధి, స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతరిక్ష ప్రాజెక్టులను అమలు చేయడానికి పెట్టుబడిదారులను కార్పొరేషన్ సహాయం చేస్తుందని వెల్లడించింది. శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. నేడు తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల పంపిణీని మొదలుపెట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. బహిరంగ సభలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించనున్నారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వల్లు భట్టి విక్రమార్క ఇదే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో రంగం, పోతురాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. రంగంలో ఏం చెప్పబోతున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక 2500 మంది పోలీసు బలగాలు పహారా నడుమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 200 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుండిమెడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రజలకు సూపర్ 6 పథకాల అమలు గురించి ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొమ్మిరెడ్డి తెలిపారు. కడప జిల్లా బాలాయపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు టీడీపీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. ఏడాది కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సూపర్ 6 పథకాల్లో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారం సిగాచి పరిశ్రమను పౌర సమాజం నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించింది. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ సభ్యులు నిర్ధారించారు. ఈ కంపెనీ రసాయనాలకు సంబంధించింది కాదు, ధూళి, పేలుడుకు సంబంధించిందని తేల్చారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో అధికారులు, రాజకీయ నాయకులు సరైన చొరవ చూపడం లేదని తెలిపారు. ప్రపంచ దేశాలు మోదీ నాయకత్వాన్ని కీర్తిస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆయన పలు వార్డుల్లో తిరిగి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోదీ పూర్తికాలం ప్రధానమంత్రిగా కొనసాగుతారని, ఆయన ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆయన ప్రధానమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు సత్యకుమార్ యాదవ్. మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికి పదవితో పోవడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హత్య రాజకీయాలకు కార్యకర్తను పురిగొల్పడం సరికాదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శిరీష అనే మహిళను టీడీపీ నాయకులు చెట్టుకు కట్టేసి కొట్టారని అన్నారు. అలాగే జడ్పీ చైర్మన్ హారిక గుడివాడ మీటింగ్కు వెళ్తుంటే నడి రోడ్డుపై దాడి చేశారని మండిపడ్డారు. ఆడవారిని రక్షించాలని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని విమర్శించారు కాసు మహేష్ రెడ్డి. గోదావరి వరదపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ గోదావరి వరదను ఎవరైనా ఆపండని, బీఆర్ఎస్ నేతలు బిందులైనా అడ్డు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. కనీసం కాంగ్రెస్ నేతలైనా చెంబులతో ఆపొచ్చు కదా అని అన్నారు. రోజుకు 50 నుంచి 60 టీఎంసీలు నీళ్లు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు సోమిరెడ్డి. గుంటూరు జిల్లా తెనాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తెల్లవారుజాము నుంచే పలు వార్డులను సందర్శించారు. వర్షాకాలం వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్చరించారు మంత్రి నాదెండ్ల.
హైదరాబాద్లోని రాయదుర్గం పీఆర్ఎస్ పరిధిలో అభానా అనే పబ్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పబ్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో నిషేధిత డ్రగ్స్ వాడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీసీ కులానికి చెందిన మహిళపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని తప్పుపట్టారు. బీసీ కులాలను అణగదొక్కడానికి ఇలాంటి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కోసం పరిసర ప్రాంతాల్లో ప్రాజెక్టు సాంకేతిక నిపుణుల కమిటీ పర్యటించింది. ప్రభుత్వం నియమించిన 6గురితో కూడిన కమిటీ బృందం ఆనకట్ట తెగిపోయిన ప్రాంతాన్ని సందర్శించింది. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, కార్యాచరణ సవాళ్లను అధ్యయనం చేశామని కమిటీ వెల్లడించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన తర్వాత నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ఉప్పల హారికపై దాడి చేశారని, దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. గంజాయి, మద్యం సేవించి టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సంవత్సరం నుంచి తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవటం లేదన్నారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫోన్ కాల్ లీక్ కలకలం రేపింది. గుడివాడలో జడ్పీ చైర్పర్సన్పై దాడికి రియాక్ట్ అవ్వాలన్నారు. లోకేష్ టీడీపీ ఎమ్మెల్యే డైరెక్షన్లో దాడి చేయించారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒకటి చేయాలని ఫోన్లో మాట్లాడారు. లీడర్ చెప్తే మన వాళ్ళు మాట వింటారని పేర్ని నాని అన్నారు. సీఎం రేవంత్ను మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో విందు భోజనానికి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. రాయపట్నంలోని సుప్రపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. ఇన్ని కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అనిత తెలిపారు. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 ఉత్పత్తులు అవార్డులకు వచ్చినట్లు మంత్రి సవిత తెలిపారు. 9 ప్రొడక్టుల్లో 7 ఉత్పత్తులు చేనేత, హస్తకళలకు చెందినవి కాగా 2 వ్యవసాయ రంగానికి సంబంధించినవని అన్నారు. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ రాష్ట్రాల విభాగంలో ఏపీకి మరో అవార్డు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజలను మోసం చేయడమే నైజాంగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మ్యాన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో కొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్లకు కోపం వచ్చి నిరసన తెలపడానికి వెళ్లారని, ఇంత మాత్రానికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా అని కవిత మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎంను మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో విందు భోజనానికి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ప్రశ్నించారు. ఆర్డినెన్స్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సాఫీగా నడిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. 4 విడతల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
వైసీపీ నేతల అడ్డంకుల వల్లనే సాలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సాలూరు మున్సిపాలిటీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు మంత్రి. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఐక్యతా ఫౌండేషన్ శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 7,000 మందికి కంటికి సంబంధించిన చికిత్సలను అందించారు. 3,000 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి 153 మందికి కంటి ఆపరేషన్లు చేయడంలో వైద్యులు తెలిపారు. కంటి వైద్య శిబిరం 6 నెలలకోసారి నిరంతరాయంగా కొనసాగుతుందని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కొళాయిల్లో సరఫరా అవుతున్న తాగునీటితో జనాలు కష్టాలు పడుతున్నారు. రక్షిత మంచినీటిలో మురికి నీరు కలుస్తూ దుర్గంధం రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యంగా ఉందని వాపోతున్నారు ప్రజలు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలో జిందాల్ నిర్వాసితులు ఆందోళన చేశారు. సిపిఎం నాయకులు బాధితులకు అండగా ఉద్యమిస్తున్నారు. జిందాల్ అవకతవకలపై విచారణ ఎందుకు చేయడం లేదని సిపిఎం నాయకులు చల్లా జగన్ ప్రశ్నించారు. కలెక్టర్, పోలీసులు, అధికారులు నిర్వాసితులను భయపెడుతున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు గ్రామంలో 1వ వార్డులో జనం కరెంటు కష్టాలు పడుతున్నారు. గత 2 రోజులుగా ఇష్టం వచ్చినట్లు పవర్ కట్ చేస్తున్నారని వాపోయారు. కోతలపై ప్రశ్నిస్తే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోయారు. దీనిపై ఆగ్రహించిన ప్రజలు పర్చూరు రోడ్డుపై రాస్తారోకో చేశారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తున్నారు. జీవో నెంబర్ 36ను అమలు చేయాలని గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జూలై 10 నుంచి సమ్మెలోకి దిగడంతో పట్టణంలో వీధి లైట్లు పనిచేయడం లేదు. దీంతో వీధులు చీకటి కమ్ముకుంది. రేపటి నుంచి నీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వెంకటగిరిలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను నిర్వహించారు. వెంకటగిరి కాశీ విశ్వనాథ ఆలయం నుంచి పట్టణ మాడ వీధుల్లో భగవాన్ సత్యసాయి ప్రేమ ప్రవాణి రథయాత్ర చేశారు. భజనతో కోలాహలంగా పురవీధుల్లో రథయాత్ర ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. బుద్ధిజం ధర్మం కాదని జీవనం విధానం అని బౌద్ధ ధర్మ ప్రచారకుడు, నటుడు గగన్ మాలిక్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని బుద్ధ విహార్ నుండి తెలంగాణలోని హైదరాబాద్ బుద్ధవనం వరకు బౌద్ధ భిక్షుకులతో నవంబర్ నెలలో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఆయన పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలంలోని తొత్తరమూడిలో మురుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహించారు. పండ్లు, కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస బోనాలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. మంకమ్మ తోట, రామ్నగర్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పోచమ్మ బోనాల జాతర నిర్వహించారు. మహిళలు బోనాలను పోచమ్మ వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కారంచేడులో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్లి వైష్ణవి దుర్గాదేవి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నారు. ములుగు జిల్లాలో ఆదివారం భోగత జలపాతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీగా సందర్శకులు తరలి రావడంతో సందడిగా మారింది. జలపాతాలకు కొత్త నీరు రావడంతో భారీగా పర్యాటకులు వస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. టూరిస్టులకు కేవలం జలపాతాల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు. శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాలలో కొండ చిలువ కలకలం రేపింది. కాలేజీ వాటర్ ట్యాంకులో కొండ చిలువను చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేశారు. కొండ చిలువను చూసిన విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళనకు గురయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 13 ఉమ్మడి జిల్లాల తూర్పు కాపు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ తూర్పు కాపు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస ఎస్ఎస్వి హాజరయ్యారు. తూర్పు కాపు సంఘం నాయకులు అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. కాపుల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తారని ఎస్ఎస్వి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెడ్డిపల్లి చెరువు కట్టపై వెళ్తున్న మామిడికాయల లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మామిడికాయల లోడ్తో రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మామిడికాయల కోసే కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నెల్లూరు జిల్లా ఢక్కిలి మండలం శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య దేవస్థానం దగ్గర ఉన్న కుప్పాయిపాలెం చెరువులో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. జేసీబీలతో తవ్విన ఇసుకను లారీల్లో తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసిమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని మరో కర్మాగారంలో మంటలు చెలరేగాయి. ఎన్విరాన్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆత్మహత్యయత్నం చేసి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. మహిళా పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల కేసు విషయంలో పోలీసులు వేధించారనే ఆరోపణలతో వీడియో రికార్డు చేసి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు శ్రావణ్ అనే వ్యక్తి. శ్రావణ్ మృతికి పోలీసులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తాను తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే సమయంలో పిల్లలు దూరంగా వెళ్లడంతో వారి ప్రాణాలు దక్కాయి. భర్త సంవత్సరం క్రితమే పిల్లలతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం అప్పులు తీర్చలేక భర్త బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని కొమరంభీం చౌరస్తా దగ్గర బైక్ అదుపు తప్పి కలవట్ నుండి కొని ఇద్దరు మృతి చెందారు. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు జన్నారం మండలం ఇత్తనపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాతేరు రోడ్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో కారుపై ఓ భారీ వృక్షం కొమ్మ పడిపోవడంతో కారు ఆటో ధ్వంసమయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సమయంలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. పాయకారావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి స్థానికులను నమ్మించి డబ్బులు అప్పు చేసి తీసుకుని పరారైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా బట్టల షాప్ నుంచి బంగారం షాపును పెట్టుకున్నాడని, సకాలంలో వడ్డీ చెల్లిస్తుండటంతో తాము నమ్మామని స్థానికులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వంతడుపుల గ్రామానికి కీడు సోకిందంటూ ఊరి ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వనభోజనాలకు వెళ్లారు. గత కొద్ది కాలంగా గ్రామంలో అనేక మంది వరుసగా మృత్యువాత పడుతుండటంతో ఊరికి కీడు సోకిందని గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో అందరూ వనభోజనానికి వెళ్లడంతో ఊరంతా వెలవెలబోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోయినపేట నుండి తల్లాల పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు దాదాపు 300 మంది మహిళలు బోనాలతో వెళ్లారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గుడివాడ జెడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఖండించారు. సీనియర్ ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన మహిళను దుర్భాషలాడారని, ఆమెపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజలు వైసీపీ కార్యకర్తలతో సహా వైసీపీ నాయకుల వాహనాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కింద పడేసి తలలపైకి వాహనాలను పోనిస్తారని గుడివాడ జనసేన టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ప్రభుత్వ వాహనంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. సమావేశానికి వెళ్లకుండా తమ కార్యకర్తలు అడ్డుకొని పంపించి వేస్తే తిరిగి అక్కడికే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దగ్గరలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై మారుతి ఏకో వ్యాన్ దగ్ధమైంది. టైరు పేలటంతో వ్యాన్ బోల్తా కొట్టింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 6 ప్రయాణికులు స్వల్ప గాయాల నుంచి బయటపడ్డారు. టెక్కెల్లో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టెక్కెల మండల టీడీపీ అధ్యక్షుడు శేషగిరిరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కెల వైసీపీ ఇన్ఛార్జి తిలక్ తన పదవిని కాపాడుకునేందుకే అవాస్తవాలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2019 నుండి 2024 కాలంలో టెక్కెల్లో విధ్వంసం పాలన చేశారని మండిపడ్డారు. వైసీపీ అధినేత ఆదేశాల మేరకే రాష్ట్రం మొత్తం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ ఎలాంటి కార్యక్రమం చేసినా జనంలో భారీగా స్పందన వస్తోందని చెప్పారు. 2019లో వైసీపీని గెలిపించాలని కార్యకర్తలకు ఉన్న కసి 2024 కల్లా చల్లారిందని, ఎవరూ సరిగ్గా ఓట్లు వేయించలేదని ఆరోపించారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేడుకల్లో జేఎన్టీయూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పోతురాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో అమ్మవారికి బోనం సమర్పించారు.
కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పల హారికపై జరిగిన దాడిని వైసీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన ఉప్పల హారికను మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విజయవాడ మేయర్ రాయిని భాగ్యలక్ష్మితో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. పోలీసుల సమక్షంలోనే మహిళా నాయకురాలిపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని విమర్శించారు. ప్రేమపల్లి చేసుకున్నారని వరుడి కుటుంబంపై దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా దేవులపల్లిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న ఏలూరు రిజిస్టర్ ఆఫీసులో గంగోత్రి రమేష్ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమ వివాహం నచ్చక వరుడు కుటుంబంపై వధువు బంధువులు విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా 3 కారుల్లో వచ్చి వధువుని ఎత్తుకెళ్లారు. కడపలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. జగన్ పరిపాలనను పొగుడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జగన్ పరిపాలనలోని 12 అంశాలను వివరిస్తూ ఆ అజ్ఞాత వ్యక్తి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 11 సీట్లు వచ్చినా నీ పరిపాలనే రాష్ట్రంలో కొనసాగుతుందని ఫ్లెక్సీలో రాశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ నగరంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో రైతులకు సబ్సిడీ, వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మొత్తం 33 మంది రైతులకు 80% సబ్సిడీ ఇచ్చి యంత్రాలను అందించినట్లు తెలిపారు. తిరుపతి నగరంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. భక్తులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామంటూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జియంగార్ల చతుర్మాస దీక్షా సంకల్పం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ దీక్షను పెద్ద జీయర్ స్వామి నేతృత్వంలో నిర్వహించారు. పెద్ద జీయర్కు మేల్ చాట్ వస్త్రాన్ని, చిన్న జీయర్లకు ఊల్ చాట్ వస్త్రాన్ని చైర్మన్ ఈవో బహూకరించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగపల్లి ఊర చెరువు వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. సత్తుపల్లి నుంచి ఏలూరుకు వస్తుండగా గొయ్యని తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్సులో తరలించారు. ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటి వివాదంలో బాధితులనే పిలిచి సీఐ రామకృష్ణ చితకబాదినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా సీఐ వేధింపులతో మిట్టమడి 9వ వీధికి చెందిన ప్రమీలాదేవి ఆత్మహత్యానికి పాల్పడగా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను నగిరి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి పట్టుకున్నారు. కొంతమందితో చేతులు కలిపి రాజంపేట ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్నారని చెప్పారు. లారీలో ఇసుక నింపి పైన డస్ట్తో కవర్ చేసి తరలిస్తుండగా 7 టిప్పర్లను పట్టుకున్నామన్నారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో అరెస్ట్ అయిన వారికి కోర్టు రిమాండ్ విధించింది. రాయుడు హత్య కేసులో అరెస్ట్ అయిన జనసేన ఇన్ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా మొత్తం 5గురికి టౌన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తమిళనాడులో అజిత్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు మరణం పట్ల తమిళ వెట్రిగలం పార్టీ అధ్యక్షుడు విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం నుంచి క్షమాపణలు కోరుకోవట్లేదని, న్యాయం కోరుకుంటున్నామని అన్నారు. అన్నా యూనివర్సిటీ కేసు నుంచి అజిత్ కుమార్ కేసు వరకు డీఎంకే పాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాలంటూ నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేయడంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కృషి మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా రెబ్బనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి ప్రసంగించారు. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజాపాలనలో అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. గచ్చిబౌలిలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపంలో ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో 14 మంది డ్రగ్ వినియోగదారులు పట్టుబడ్డారు. బాయ్ బచ్చా, ఆయ్ గయా భాయ్ కోడ్తో ఐటీ కారిడార్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన ప్లెడర్ పరారీలో ఉన్నాడు. అయితే అతని ఫోన్లో 100 మందికి పైగా కస్టమర్లు కాంట్రాక్ట్ డీటెయిల్స్ లభ్యమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మద్యం సేవించి ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నాడు. అతన్ని గమనించిన మరో ప్రయాణికుడు రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఆ వ్యక్తి ఆధీనంలోకి తీసుకుని అతన్ని అస్సాం నుంచి తిరుపతికి వెళ్ళినట్లుగా గుర్తించారు. ఫిట్స్తో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో చింతలపాలెం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓబయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి ఇరువురు గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కర్నూలులోని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ రాష్ట్ర పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయన్నారు. దేశంలో 15 ప్రాంతాల్లో గుర్తించిన ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కూడా ఏర్పాటుగా ఎంచుకున్నారని అన్నారు. ఉగ్రవాదులు యువతను పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుని ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారని ఆరోపించారు. తిరుపతి నగరంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ప్రజల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. భక్తులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామంటూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర మహిళలను కన్నీరు పెట్టించే స్థాయికి ప్రభుత్వ పాలన చేరిందన్నారు. హుందాగా రాజకీయాలు చేద్దామంటే ఎవరు అందుబాటులో లేరంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. కర్నూలు జిల్లా దేవనకొండలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినేని విరూపాక్షి పాల్గొన్నారు. ప్రతి ఒక్క వైసీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ఎలక్షన్ టైంలో చెప్పిన సూపర్ 6 పథకాలు ఎవరికి కూడా అందటం లేదని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెబుతూ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చంద్రబాబు ఎంత అప్పు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని కోరారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో క్రోసూరు మార్కెట్ యార్డ్లో కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. పెద్దకూరపాడులో విజిటెడ్ రాజకీయాలు చేస్తున్నారని నంబూరి శంకర్రావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలను రాష్ట్రం మొత్తం చూస్తోందని, బీసీ మహిళా జిల్లా జడ్పీ చైర్మన్గా ఉండటం టీడీపీకి ఇష్టం లేదా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఉప్పల హారికపై జరిగిన దాడికి నిరసనగా బెజవాడలో నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం బీసీ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2500 మంది పోలీసులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 150 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనమోహన్ రావు అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి ఎమ్మెల్యే విద్యార్థులకు అందించే భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. సాలూరుకు చెందిన ధర్మారావు కొడుకుతో కలిసి బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ధర్మారావు అక్కడికక్కడే మరణించారు. కొడుకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లండన్లో మరో విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా చనిపోయారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయాణం జరిగిన సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు 4 ప్రముఖులను నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిగమ్తో పాటు నందనానందన్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్ను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేయబడిన సభ్యుల పదవి విరమణ కారణంగా మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేశారు. ప్రయాణికులకు భద్రతకు భారతీయ రైల్వే మరో ముందడుగు వేసింది. అన్ని రైలు బోగీల్లో డోర్ల దగ్గర సీసీటీవీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. రైల్వే కోచ్లకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రయోగాత్మకంగా ఇటీవల నార్త్ రైల్వే పరిధిలో చేపట్టారు. రేపు కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతుండగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అంతరిక్ష కేంద్రంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. యాక్సియం 4 మిషన్లో శుభాంశు శుక్లా మాట్లాడారు. తనకు ఈ ప్రయాణం అంత అద్భుతంగా అనిపిస్తోందని చెప్పారు. అంత మాయగా అనిపిస్తోందన్నారు. ఐఎస్ఎస్ నుంచి ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలను తీసుకెళ్తున్నామని, దేశ ప్రజలతో వాటిని పంచుకుంటారని శుభాంశు శుక్లా తెలిపారు. ఇంగ్లాండ్ భారత్ల మధ్య 3వ టెస్ట్ రసవత్రంగా సాగుతోంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ పరుగు చేసి 4వ వికెట్గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ 193 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.